ర్యాపిడ్ ఫైర్ ప్రోగ్రామ్కి మీకు స్వాగతం. ఈరోజు మనం యూట్ని రెడ్ బాస్తో బాగా ఇన్స్పైర్ చేసిన టైటిల్ విన్నర్ విజేత గారితో ర్యాపిడ్ ఫైర్. చెప్పండి, డైరెక్ట్గా పాయింట్కొస్తా. మీరు రెడ్ బాస్లో ఫేమ్ కోసం మీ ఒరిజినల్ క్యారెక్టర్ని చంపుకున్నారంట కదా? రెడ్ బాస్ వాళ్ళు ఎలా చెప్తే అలా చేశాను, అండ్ అట్ ది ఎండ్ ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ గేమ్. ఓ, పార్ట్ ఆఫ్ గేమ్. ఓకే, ఫైన్. మీరు మీకొచ్చిన మనీని పూర్ పీపుల్కి అండ్ అలాగే ఫార్మర్కి డొనేట్ చేశా అన్నారు, చేశారా? స్టార్టింగ్లో అలా చెప్పమన్నారు, అయినా నేను కష్టపడి గేమ్ ఆడి గెలుచుకున్న మనీ అందుకు డొనేట్ చేస్తాను. ఓకే, గేమ్ అంటే జనాల మైండ్ సెట్ని మ్యానిపులేట్ చేయటమా? వేరే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో అంత ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళని మ్యానిపులేట్ చేయడంలో తప్పేలేదు. సో ఫైనల్గా వ్యూవర్స్ రెడ్ ఫ్లాస్ అంటారు, అంతే? నేనలా అనటం లేదు, ఖాళీగా లైఫ్లో పని లేక డ్రీమ్స్ లేక ఉన్నారు అని అంటున్నాను. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? వ్యూవర్స్ ఆర్ రెడ్ ఫ్లార్స్. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. హై గైస్, ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే మనం సేమ్ కన్సిస్టెన్సీ క్యారెక్టర్ వాయిస్తో మనం లాంగ్ ఏ వీడియోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, ఫస్ట్ అయితే నేను ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకున్నా. సో నా దగ్గర ప్రెజెంట్ నా ఇమేజ్ అలాగే ఏ క్యారెక్టర్ ఇమేజ్ 2 ఇమేజెస్తో. సో నేనైతే వాళ్ళిద్దరూ ఒక ర్యాపిడ్ ఫైర్ స్టూడియో లాగా అయితే క్రియేట్ చేసా ఇమేజ్. ఈ ప్రాంప్ట్ నేనైతే చాట్ జీపీటీలో వెళ్ళి క్రియేట్ చేసుకున్నా. ఒక ప్రాంప్ట్ కావాలని చెప్పి ఫీమేల్. సో వచ్చాక ఇద్దరిని సో ఇప్పుడు ఇద్దరి ఇమేజెస్‌తో నేనైతే ఒక ర్యాపిడ్ ఫైర్ అయితే ఒక స్టూడియో అయితే క్రియేట్ చేశాను. ఇది కూడా చాట్ జీపీటీలోనే. నా ఇప్పుడు 2 ఇమేజెస్ ఇచ్చి నేనైతే ఈ ఇమేజ్ క్రియేట్ చేశాను ప్రాంప్ట్. ఇప్పుడు ఆ సింగిల్ ఇమేజ్‌తో నేనైతే మల్టిపుల్ షాట్స్ అయితే క్రియేట్ చేశాను. టోటల్ విస్క్‌లోనే చేశాను చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ యూజ్ చేసి. సో మీకైతే నేను ట్యుటోరియల్ ఫుల్‌గా చేశాను విస్క్ ఎలా యూజ్ చేయాలో. నేనైతే డిస్క్రిప్షన్‌లో కార్డ్స్‌లో యాడ్ చేశాను. మీరెళ్లి రెఫర్ చేయండి ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో చూడండి, నేనైతే డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ అయితే క్రియేట్ చేసుకున్న సింగిల్ ఇమేజ్‌తో. ఇక్కడే చాట్‌జీపీటీ ప్రాంప్ట్స్ యూజ్ చేసి సేమ్ చాట్‌జీపీటీకెళ్ళి ఈ ఇమేజ్‌కి నాకు డిఫరెంట్ షాట్స్ కావాలని ఇమేజ్ అప్‌లోడ్ చేశారంటే మనకొక 5-10 ప్రాంప్ట్స్ ఇస్తుంది. అవి వచ్చి పేస్ట్ చేయడమే ఇక్కడ. ఆ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసి సెలెక్ట్ చేసుకొని. సో ఫైనల్‌గా మన దగ్గరైతే ఒక 8-10 ఇమేజెస్ ఉన్నాయి. సో చూడండి. సో ఇది ఫస్ట్ ఇమేజ్. అలాగే చూసుకుంటూ ఎళ్తే మీకు చూడండి. సో డిఫరెంట్ కెమెరా యాంగిల్స్‌తో మనకు ఇమేజెస్ అయితే రెడీ అయిపోయాయి చూడండి. సో ఇలా ఉంటే మనకు నేచురల్ లుక్ వస్తుందనమాట, స్టూడియో లుక్. సో అందుకు నేను డిఫరెంట్ యాంగిల్ క్రియేట్ చేసుకున్నా. సో వాటితో పాటు మనకు కావాల్సింది డైలాగ్స్. సో డైలాగ్స్ అయితే నేను అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఆల్రెడీ రాసి పెట్టుకున్నా. సో స్టార్టింగ్‌లో మీరు చూసారు కదా వీడియో, సేమ్ అవే డైలాగ్సే అనమాట. ఇవి మీకు వన్ బై వన్ ఇప్పుడు ఎలా నేచురల్‌గా క్రియేట్ చేసుకోవాలో సేమ్ వాయిస్‌తో చెప్తాను. సో సేమ్ మీరు స్టార్టింగ్‌లో చూసిన డైలాగ్సే ఎంటైర్ ఇది, ఇంకా ఏం చేంజెస్ ఏమి ఉండవు ఇక్కడ. సో మనకు నెక్స్ట్ కావాల్సింది వాయిస్ కావాలి. సో వాయిస్ తర్వాత మనకు ఆడియో కావాలి. ఫస్ట్ మనం వాయిస్ నుండి ఆడియో అయితే క్రియేట్ చేద్దాం. సో వాయిస్ కోసం నేనైతే గూగుల్ ఏ స్టూడియోకి అయితే వెళ్తున్నా. సో గూగుల్ ఏ స్టూడియో మీకు కొట్టగానే కింద స్క్రోల్ చేసుకుంటూ వస్తే గూగుల్ ఏ స్టూడియో ఉంటుంది. సో గూగుల్ ఏ స్టూడియో మీరు ఫ్రీగా అయితే యూజ్ చేయొచ్చు. మీకు ప్రో అకౌంట్ అయితే ఏం అవసరం ఉండదు. సో మీకు ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ సింగిల్ స్పీకర్, మల్టీ స్పీకర్ ఆప్షన్ ఉంది. సో ప్రెజెంటు అక్కడ ర్యాపిడ్ ఫైర్‌లో ఇద్దరు మాట్లాడతారు కాబట్టి మల్టీ స్పీకర్ సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఇప్పటిదాకైతే సింగిల్ స్పీకరే. బట్ ఇప్పుడు మల్టీ స్పీకర్ సెలెక్ట్ చేసుకుందాం, ఫస్ట్ టైమ్ ఇది. అక్కడ ర్యాపిడ్ ఫైర్ టోన్ అని ఇచ్చాను. సో అలా అయితే మనకు వాళ్ళు క్వెషన్స్ అడిగి ఎలా మాట్లాడతారో, సో అంటే లైక్ కాన్ఫిడెంట్‌గా, భయంగా అలా అర్థం చేసుకొని మనకు టోన్ వస్తుందనమాట. మీకు ఎలా అయితే ఇప్పుడు లైక్ నేరేటివ్ కావాలనుకుంటే నేరేటివ్ స్టోరీ అని ఇవ్వండి. లాస్ట్‌లో టోన్ అని యాడ్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే స్పీకర్‌కి ఒక్కొక్క డైలాగ్ అయితే యాడ్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆల్మోస్ట్ 3 డైలాగ్స్ నేనే మాట్లాడతాను. సో అందుకే నేనైతే ఫస్ట్ 3 ఇచ్చేసాననమాట డైరెక్ట్‌గా. సో అలాగే సెకండ్ స్పీకర్ కూడా ఇద్దాం మనం. సెకండ్ స్పీకర్‌లో నెక్స్ట్ తను కంటెస్టెంట్ మాట్లాడేదనమాట. సో కంటెస్టెంట్ మాట్లాడేది మనం సెకండ్ స్పీకర్‌లో ఇద్దాం. మనం స్పీకర్ 1, స్పీకర్ 2 మళ్ళీ సెలెక్ట్ చేసుకుందాం ఎవరు మాట్లాడాలో వాయిస్. ప్రెజెంట్ అయితే డైలాగ్స్ అన్నీ యాడ్ చేద్దాం. నెక్స్ట్ యాడ్ డైలాగ్ కొట్టి, సో తను మాట్లాడిన వెంటనే మళ్ళీ నేను మాట్లాడాలి. సో నేనైతే కాపీ చేసుకుంటున్నా. సో కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. అలాగే యాడ్ డైలాగ్ కొట్టి స్పీకర్ 2 నెక్స్ట్ ఏం మాట్లాడాలి కంటెస్టెంట్స్. నేను హోస్ట్ స్పీకర్ 1, కంటెస్టెంట్ స్పీకర్ 2. సో పేస్ట్ చేసాం. అలాగే ఇంకా కొంచెం స్పీడప్ చేసి మనం సేమ్ ప్రాసెస్ అనమాట ఇంకా. సో అన్ని ఇప్పుడు హోస్ట్‌కి, కంటెస్టెంట్‌కి సేమ్ మనం యాడ్ చేసుకుంటూ ఎళ్ళిపోవాలి అంతే ఇంకా. సో ఫైనల్‌గా మనం వాయిస్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో కొంచెం స్పీడప్ చేశాను. సో కొంచెం సో మీరు మంచిగా యాడ్ చేయండి. మళ్ళీ ఇది పోయిందనుకోండి మళ్ళీ ఫస్ట్ నుండి క్రియేట్ చేసుకోవాలి. సో అయిపోయాక మీరు వాయిసెస్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బెస్ట్ 2 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. స్పీకర్ What 1కి kind of అండ్ problem స్పీకర్ could we 2కి. ఫస్ట్ solve? స్పీకర్ 1కి అయితే మేల్ వాయిస్ కదా! మేల్ వాయిస్ అయితే సెలెక్ట్ Ready చేసుకుంటున్నా. to make something amazing?
What's a skill you'd like to develop? Ready to build సో something వన్స్ మనకి awesome today? వాయిసెస్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత స్పీకర్ 1కి, స్పీకర్ 2కి సో నేను స్పీకర్ 2 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. What idea do you want to bring సో నేనైతే బెస్ట్ 2 వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సో క్రాస్ చెక్ చేసుకొని రన్ కొట్టేసేయండి ఇంకా. సో కొంచెం టైం తీసుకుంటుంది మనకు. సో స్పీడప్ చేశాను. స్పీడప్ చేసి కూడా త్వరగా అయిపోద్ది. సో మనకి ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. ప్రోగ్రామ్కి స్వాగతం. ర్యాపిడ్ ఫైర్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనం యూత్ని రెడ్ బిగ్ బాస్తో బాగా ఇన్స్పైర్ చేసిన టైటిల్ విన్నర్ విజేత గారితో ర్యాపిడ్ ఫైర్. చెప్పండి, డైరెక్ట్గా పాయింట్కొస్తా. మీరు రెడ్ బిగ్ బాస్లో ఫేమ్ కోసం మీ ఒరిజినల్ క్యారెక్టర్ని చంపుకున్నారంట కదా, అది నిజమా? రెడ్ బాస్ వాళ్ళు ఎలా చెప్తే అలా చేశాను అండ్ అట్ ది ఎండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గేమ్. ఓ, పార్ట్ ఆఫ్ గేమ్. ఓకే, ఫైన్. మీరు మీకొచ్చిన మనీని పూర్ పీపుల్కి అండ్ అలాగే ఫార్మర్కి డొనేట్ చేసే అన్నారు, చేశారా? స్టార్టింగ్లో అలా చెప్పమన్నారు. అయినా నేను కష్టపడి గేమ్ ఆడి సో ఇలా అయితే మనకు అవుట్‌పుట్ వస్తుందనమాట. అయిపోయాక డౌన్‌లోడ్ చేసుకోండి. సో మనకి స్టార్టింగ్‌లో 2 టైమ్స్ వచ్చింది స్వాగతం అది. సో దాన్ని మనం పర్లేదు ట్రిమ్ చేసుకోవచ్చనమాట. సో మీరైతే చేసుకునేటప్పుడు మంచిగా చెక్ చేసుకోండి ప్రతి ఒక్క డైలాగు. సో కొంచెం తేడా కొట్టినా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాల్సొస్తుంది. క్యాప్‌కట్‌కెళ్ళి మనమైతే ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకున్న ఫైల్‌ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు చిన్న ట్రిక్కే అనమాట. మీ దగ్గర క్యాప్‌కట్టే కాదు, మీ దగ్గర ఉన్న మొబైల్‌లో ర్యాపిడ్ ఉంటుంది ఫైర్ కదా! ప్రోగ్రామ్కి ఏదో ఒక స్వాగతం. వీడియో ర్యాపిడ్ సాఫ్ట్‌వేర్‌కెళ్ళి సేమ్ నేనైతే ఏదైతే చేస్తున్నానో అది ఫాలో అవ్వండి ఇప్పుడు. స్వాగతం. సో ర్యాపిడ్ ఫైర్ మీరైతే క్రాప్ చేసుకొని కట్ చేసుకోండి ఒక్కొక్క డైలాగు. ఒక్కొక్క డైలాగ్ కట్ చేసుకోండి. సో మెయిన్ డైలాగ్స్ మనకు మీ ప్రోగ్రామ్కి స్క్రిప్ట్ ఎలా స్వాగతం. అయితే ఈరోజు రాసుకుంటారో మనం డైలాగు యూత్ని సో రెడ్ ఫుల్ బిగ్ స్టాప్ బాస్తో వరకు కట్ చేసుకుంటూ ఎళ్ళండి. స్వాగతం. సో నేనైతే అలా కట్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. కట్ చేసుకొని సో ప్రెజెంట్ అయితే ఎక్స్‌పోర్ట్ కొడుతున్నా. సో ఇలా మీరైతే ఒక్కొక్క డైలాగ్ ఎక్స్‌పోర్ట్ చేసుకుంటా కూర్చోవాలి. సో కొంచెం సింపుల్ ప్రాసెసే. స్టార్టింగ్ కొంచెం టైం పట్టినా మనకు త్వరగా అయిపోతుంది ఎక్స్‌పోర్టింగ్ మాత్రం. సో అలాగే ఇది మనం ఇంతకుముందు దాన్ని ట్రిమ్ చేసేసి తర్వాత దాని ముందున్న డైలాగ్‌ని ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎక్స్‌పోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈరోజు మనం అలా మనకు ఆల్మోస్ట్ ఒక 8 యూత్ని డైలాగ్స్ రెడ్ ఉంటే బిగ్ 8 బాస్తో టైమ్స్ మనం బాగా ఎక్స్‌పోర్ట్ ఇన్స్పైర్ చేసుకుంటూ చేసిన టైటిల్ వెళ్ళాలనమాట. విన్నర్ విజేత గారితో ర్యాపిడ్ ఫైర్. సో మనకి ఇక్కడికి ఉంది కాబట్టి ఇక్కడ క్రాప్ చేసుకొని మనం అది డిలీట్ చేసేసి ఇది ఎక్స్‌పోర్ట్ చేసుకుందాం. సో మీకు కొంచెం స్పీడ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇంకొకటి మనం స్లోగా చేసి తర్వాత స్పీడప్ చేద్దాం. ఇంకా సేమ్ ప్రాసెస్సే ఇంకా. సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. సో మనకి ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే దాన్ని కూడా మీరు క్రాప్ చేసుకోండి. చెప్పండి, డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తా. గుర్తుపెట్టుకొని మీరు మీకైతే రెడ్ బిగ్ మెయిన్ బాస్‌లో డైలాగ్స్ ఒక్కటి ఫేమ్ మీరు క్రాప్ కోసం మీ చేసుకొని ఒరిజినల్ ఎక్స్‌పోర్ట్ క్యారెక్టర్‌ని చేసుకోండి. చంపుకున్నారంట కదా, అది నిజమా? సో మీ స్క్రిప్ట్ బట్టి మీరైతే క్రాప్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో క్రాప్ కొట్టి దాన్ని డిలీట్ చేసి ఎక్స్‌పోర్ట్ ఇంకా. సో ఇలానే సేమ్ ప్రాసెస్ ఇంకా మనమైతే స్పీడప్ చేద్దాం ఫైనల్ దాకా. నేను 4 చేశాను ఇప్పుడు. ఇంకొక మిగతా 4 ఉన్నాయి. నేను స్పీడప్ చేస్తున్నా. ఇంకా సేమ్ ప్రాసెస్ ఇంకా కట్ చేసుకోవడం, ఓకే ఏసుకోవడం అంతే ఇంకా ఎక్స్‌పోర్ట్ చేసుకొని. సో మనకైతే ప్రెజెంట్ ఆడియో కూడా రెడీ అయిపోయింది. సో ఇమేజెస్ రెడీ అయిపోయాయి. మనకు ఆడియో కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకు వీడియో చేసుకోవాలి. సో డన్ అయిపోయింది. మన దగ్గర ఆల్మోస్ట్ వచ్చేసాయి. ఇప్పుడు వీడియో చేసుకోవాలంటే లిప్సింక్ డాట్ వీడియోకెళ్ళండి. ఇక్కడ మీకు డైలీ 300 క్రెడిట్స్ ఇస్తారనమాట. సో 300 మీరు డైలీ రిఫ్రెష్ చేసి వచ్చాను 300 ఇస్తారు. ఇంకా ఎక్స్‌ట్రా బోనస్ కూడా ఉంటాయి ఇక్కడ. మీ సోషల్ మీడియాలో షేర్ చేయడం, లేకంటే ఫాలో చేయడం అలా చేస్తే ఇంకా ఎక్స్‌ట్రా కూడా గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ రెఫర్ అండ్ ఎర్న్ అయితే ఆప్షన్ లేదు. మీరు డైలీ వచ్చి 300 అయితే చేసుకోవచ్చు. మల్టిపుల్ జీమెయిల్స్ ఉన్నాయనుకోండి. సో మీరు అన్‌లిమిటెడ్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. సో ప్రెజెంట్ మనం చేసే వీడియోకైతే సో అన్ని క్రెడిట్స్ ఏమి ఎక్కువేమి అవ్వవు. చాలా ఇంగా మిగిలిపోతాయి క్రెడిట్స్. సో మనం 1 బై 1 అయితే క్రియేట్ చేద్దాం ఇప్పుడు. మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది పేజు. ఇక్కడ మీకు టాకింగ్ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా! సెకండ్ వన్ దాన్ని క్లిక్ చేశారంటే వేరే పేజ్‌కెళ్తారు. ఇక్కడ మనం ఇమేజెస్ 1 బై 1 అయితే యాడ్ చేసుకొని డైలాగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇమేజ్ అయితే నేను యాడ్ చేసుకున్నా. అది మీ ప్లాన్ బట్టి ఉంటుందనమాట. ఏ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డైలాగ్ అని. మీ స్క్రిప్ట్ బట్టి ఉంటుంది. నేనైతే ఆడియో కూడా చేశాను ఇక్కడ. మీకు ఎనేబుల్ సబ్‌టైటిల్స్ ఉంది కదా! దాన్ని ఆఫ్ చేసుకోండి. సో సబ్‌టైటిల్స్ వస్తే ఫైర్ మనకి వీడియో ప్రోగ్రామ్‌కి అంతా మొత్తం స్వాగతం. వెళ్ళిపోద్దనమాట. సో అందుకే సో మీరైతే సబ్‌టైటిల్స్ ఆఫ్ చేసుకొని సో జనరేట్ కొట్టండి. టాకింగ్ ఫోటో 4 సెలెక్ట్ చేసుకోండి. జనరేట్ కొట్టండి. సో మనకైతే స్టార్ట్ అయిపోయింది. మైగ్రేషన్‌కెళ్లారంటే ఇక్కడ మనకు స్టార్ట్ అయిపోయింది. సో నేను ప్రీవియస్‌గా ఆల్రెడీ ట్రై చేశాను. మనకు అవుట్‌పుట్స్ ఎలా వస్తున్నాయని బెటర్‌గా వస్తున్నాయి. సో అందుకే నేను మీకు ఇది రెఫర్ చేస్తున్నా. మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. నేను కొంచెం స్పీడప్ చేస్తాను. సో స్పీడప్ చేసి ఒకసారి అవుట్‌పుట్ చూడండి. సో డన్. సో ర్యాపిడ్ అవుట్‌పుట్ ఫైర్ చూడండి. ప్రోగ్రామ్‌కి స్వాగతం. సో అవుట్‌పుట్ బెటర్‌గా వచ్చింది కదా! సో అలాగే మనం నెక్స్ట్ దీన్ని అప్‌స్కేల్ చేసుకోవచ్చనమాట. చాలా సింపుల్‌గా అది కూడా చెప్తాను. బిఫోర్ దట్ మనం సెకండ్ ఇమేజ్ కూడా అప్‌లోడ్ చేసి ఒకసారి వాయిస్ అప్‌లోడ్ చేద్దాం. ఫస్ట్ ఒక 4 ఇమేజెస్ స్లోగా చేసుకుంటే తర్వాత స్పీడప్ చేద్దాం. సెకండ్ ఇమేజ్ ఇది ఫుల్ యాంగిల్ ఇమేజ్.
సో, మనమైతే సెకండ్ ఆడియో అయితే ఇక్కడ అప్‌లోడ్ చేద్దాం. సో, మీరు ఇమేజ్ ఏది ఇస్తున్నా అనేది మీ పర్స్పెక్టివ్ ఇంకా మీ స్క్రిప్ట్ బట్టి ఉంటదనమాట. మీకెలా మీరైతే చూపించాలనుకున్నారు, ఆ వీడియోని మీకెలా సో, డైలాగ్ చెప్పించాలనుకున్నారో దాన్ని బట్టి మీరు ఇమేజెస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. వచ్చి ఇక్కడ అప్‌లోడ్ చేసుకొని మీరు జనరేట్ చేసుకోవాలనమాట. సెకండ్ వన్ కూడా మనకయిపోయింది. సో, మనమైతే ఇప్పుడు అప్‌స్కేల్ చేసుకోవచ్చనమాట ఫస్ట్ వీడియోని. సో, ఇమేజ్ అప్‌స్కేలర్ డాట్ ఐఓ అని ఉంది కదా! అక్కడికెళ్తే మీకు అప్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఎన్హాన్సర్‌లో వీడియో ఎన్హాన్సర్‌లో మనం ఇంతకుముందు డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోని ఇక్కడ అప్‌స్కేల్ చేస్తున్నాం. కొంచెం టైం తీసుకుంటది జనరేట్ అవ్వడానికి. సో, మనకు ఇంతకుముందు 720 పిక్సెల్ ఉందనుకోండి. ఇప్పుడు 1080 పిక్సెల్ అవుతుంది. కొంచెం బెటరే కదా మనకు అప్‌స్కేల్ అయిందంటే. సో, చూడండి చాలా ఆల్మోస్ట్ మనకు సో, ఫస్ట్ ఇది చూడండి అప్‌స్కేల్ అయ్యాక చూడండి. సో, ఆల్మోస్ట్ మంచిగా బ్లర్ వచ్చిందంతా ఎళ్ళిపోయిందనమాట. సో, మీరైతే ఇలా మీరు అప్‌స్కేల్ చేసుకోవచ్చనమాట ఫ్రీగా ఇక్కడ ఐఓలో. ఇమేజ్ అప్‌స్కేలర్ డాట్ ఐఓ. సెకండ్ వీడియో కూడా మనకి రెడీ అయిపోయింది. సో, అయిపోయాక డౌన్‌లోడ్ చేసుకొని ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట. మీరు అప్‌స్కేల్ చేసుకోండి ప్యారలెల్‌గా. సో, అలాగే మనం నెక్స్ట్ కూడా క్రియేట్ చేసుకుంటూ ఎళ్దాం. సో, దీన్ని ఒకసారి మీరు అప్‌లోడ్ కొట్టారంటే, ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోని మళ్ళీ అప్‌లోడ్ చేసుకొని, ఇక్కడ మరి అప్‌స్కేల్ చేసుకోవచ్చు. సెకండ్ వీడియో కూడా మనకి ప్రెజెంట్ అప్‌స్కేల్ అయితే అయిపోతుంది. సో, మనం ఇది అయ్యేలోపు ఒకసారి మనం థర్డ్‌ది కూడా క్రియేట్ చేద్దాం. సేమ్ ప్రాసెస్ ఇంగా టాకింగ్ ఫోటోకెళ్ళి ఇక్కడ మీరు పైకెళ్ళి, అక్కడ మరి ఇమేజ్ అప్‌లోడ్ చేయండి థర్డ్‌ది. సో, థర్డ్ ఇమేజ్ నేను అప్‌లోడ్ చేస్తున్నా ప్రెజెంట్. సో, మన డైలాగ్ తగినట్టు మన ఇమేజ్ అప్‌లోడ్ చేయాలన్నమాట. సో, నేనైతే కొంచెం ఆలోచించిన స్క్రిప్ట్ ప్రకారం అయితే నేను ఇమేజ్ అయితే అప్‌లోడ్ చేస్తున్నా. సో, అలాగే ఆడియో అప్‌లోడ్ చేస్తున్నా దాని రిలేటెడ్ ఇంకా. సో, మనకు ఆల్మోస్ట్ తక్కువే అయిపోతాయన్నమాట క్రెడిట్స్ ఎక్కువేమి అయిపోవు. సో, మీరు చేసుకోవచ్చనమాట లాంగ్ వీడియోస్ ఇక్కడ. సో, డైలీ 300 క్రెడిట్స్ చేసుకోవచ్చు. సో, డన్ నేనైతే కొట్టేసాను. మనమైతే ఇప్పుడు క్రియేషన్స్‌కెళ్తే సో, మనకైతే ఇంతకుముందు సెకండ్ వీడియో కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా డౌన్‌లోడ్ చేసుకుందాం మనం. సో, చూడండి కొంచెం చేంజ్ అయితే వచ్చేసింది మనకు. బ్లర్ ఉంటుంది కొంచెం మనకు వైటిష్ రావడం వీడియోలో. అవన్నీ మనకి క్లియర్ అయిపోతాయన్నమాట అప్‌స్కేల్ చేసుకోవడం ద్వారా. సో, మనకు థర్డ్ వీడియో కూడా రెడీ అయిపోయింది. చెప్పండి డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తా. మీరు 'రెడ్ బిగ్ బాస్'లో ఫేమ్ కోసం మీ ఒరిజినల్ క్యారెక్టర్‌ని చంపుకున్నారంట కదా! సో, థర్డ్ వీడియో కూడా బెటర్‌గా వచ్చింది గదా! సో, ఇప్పుడు ఒకేళ మీకు ఆ లిప్ సింక్ వీడియోలో సరిగ్గా రావట్లేదనుకోండి మీరు గూగుల్ జెమినైకెళ్ళి ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోండి. బట్ మీరు సేమ్ వాయిస్ రాదు కదా! అని మీకు క్వెషన్ రావచ్చు. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరైతే డైలాగ్ ఇచ్చి క్రియేట్ చేయండి. సో, తర్వాత వీడియోకున్న సౌండ్‌ని ఆఫ్ చేసి మన బ్యాక్‌గ్రౌండ్ మన మన డైలాగ్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా! దాన్ని యాడ్ చేయండి. సింపుల్‌గా అయిపోద్ది ఇంకా లిప్ సింక్‌తో పాటు. సో, క్రియేట్ యూ ఆర్ సేయింగ్ విత్ హర్ అని కొట్టి నేనైతే మన నెక్స్ట్ డైలాగ్ ఉంది కదా! ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సేమ్ అతను అది మాట్లాడినట్లే వస్తుందనమాట. నేనే కదా అక్కడ హోస్ట్. నేను మాట్లాడినట్లే వస్తుంది. మీరు ప్రెజెంట్ డిఫరెంట్ వాయిస్ వస్తుందిక్కడ. సో, జస్ట్ మీకు ఒకవేళ లిప్ సింక్ వీడియోలో కొంచెం మీరు కొంచెం ఇమేజ్‌లో దూరం ఉన్నారంటే క్లోజప్ షాట్స్ బాగొస్తాయి. కొంచెం ఇమేజ్ లాంగ్ ఉందనుకోండి మీరు వైడ్ యాంగిల్ షాట్స్‌కి కొంచెం సరిగ్గా రావు లిప్ సింక్. సో, అందుకే మీరు అప్పుడు ఇది ట్రై చేయండి. గూగుల్ జెమినీ. సో, మనకైతే వీడియో రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో, వన్స్ అయిపోయాక దీంట్లో ఉన్న ఆడియోని మనం ఆఫ్ చేసి, మన బ్యాక్‌గ్రౌండ్ మనది డైలాగ్ ఉంది కదా! దాన్ని యాడ్ చేసుకుంటే అయిపోద్ది. ఇంక పర్ఫెక్ట్ లిప్ సింక్ వచ్చేస్తుందనమాట. ఎందుకంటే సేమ్ డైలాగ్ కాబట్టి. సో, కొంచెం స్పీడప్ చేద్దాం మనం. స్పీడప్ చేసి మనం ఒకసారి చూద్దాం దాని అవుట్‌పుట్ కూడా ఎలా వస్తుందో. సో, ఫైనల్‌గా అయితే అవుట్‌పుట్ వచ్చేసింది. ఒకసారి చూద్దాం మనం ప్లే చేసి అవుట్‌పుట్ ఎలా వచ్చిందో. చెప్పండి డైరెక్ట్‌గా పాయింట్‌కి వస్తా. మీరు 'రెడ్ బిగ్ బాస్'లో ఫేమ్ కోసం మీ ఒరిజినల్ క్యారెక్టర్‌ని చంపుకున్నారు అంతకడ్డ. సో, మనకు అవుట్‌పుట్ బెటర్‌గా వచ్చింది. బట్ డిఫరెంట్ వాయిస్ వచ్చింది కదా! అప్పుడు మీరేం చేస్తారంటే దాన్ని ఆఫ్ చేసుకొని మన డైలాగ్ యాడ్ చేసుకుంటే అయిపోద్ది బ్యాక్ ఎండ్‌లో వీడియో సాఫ్ట్‌వేర్‌లో. అలాగే నేను రెడ్ స్పీడప్ బాస్ చేసి వాళ్ళు ఎలా చెప్తే అలా చేశాను. అండ్ అట్ ది ఎండ్ మన ఇట్ ఈస్ నెక్స్ట్ అ పార్ట్ ఆఫ్ అవుట్‌పుట్ గేమ్. చూడండి. స్పీడప్ చేశానన్నమాట. ఇంకా సేమ్ ప్రాసెస్ ఇంకా ఇమేజ్ అప్‌లోడ్ చేయడం, ఆడియో అప్‌లోడ్ చేయడం. మీరైతే ఇంగ మై క్రియేషన్స్‌కెళ్ళి అక్కడ డౌన్‌లోడ్ చేసుకొని మీరు అటాచ్ చేసుకోవచ్చన్నమాట ఇంకా. సేమ్ ప్రాసెస్ నేను స్పీడప్ చేశాను. అలాగే నెక్స్ట్ వన్ కూడా క్రియేట్ చేశాను. సో, డౌన్‌లోడ్ చేసి మేము ఒకసారి ప్లే చేసి చూపిస్తే మనకు ఎలా వస్తుందో అవుట్‌పుట్. సో, చూడండి. ఓహ్! పార్ట్ ఆఫ్ గేమ్. ఓకే. ఫైన్. మీరు మీకొచ్చిన మనీని పూర్ పీపుల్‌కి అండ్ అలాగే ఫార్మర్‌కి డొనేట్ చేశా అన్నారు. చేశారా? సో, ఇలా అయితే మనకు లిప్సింక్.కామ్‌లో కొంచెం క్లోజప్ షాట్స్ ఉంటే బాగొస్తుందన్నమాట. ఒకవేళ మీకు లాంగ్ షాట్స్ ఉన్నాయంటే మీరు గూగుల్ జెమినైకెళ్ళి చేసుకొని, దాన్ని ఆఫ్ చేసుకొని మన డైలాగ్ అయితే యాడ్ చేసుకోండి బ్యాక్‌గ్రౌండ్‌లో. ఫైనల్‌గా మీరు క్యాప్‌కట్‌కెళ్ళి ఇక్కడ అన్నీ ఇంపోర్ట్ చేసుకోండి. మన వాయిస్ కూడా అన్నీ ఇంపోర్ట్ చేసుకొని, సో, మంచిగా ఎడిట్ చేసుకొని మీరైతే ఫైనల్‌గా మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ 4కేలో మీ దగ్గరున్న వీడియో సాఫ్ట్‌వేర్ ఓన్లీ క్యాప్‌కట్ అనే కాదు ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది. అయిపోయాక మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇలా అయితే మీరు చేసుకోవచ్చనమాట. ఈ వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.